హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వచ్చేసి నేను ఇంతకుముందు ఎప్పట్ ఆహ్, ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నుంచే నేనైతే కొన్ని ఐటెమ్స్ అప్పుడొకటి అయితే తెప్పించుకున్నానండి ఇంట్లోకి. ఇవన్నీ కూడా ఈరోజు ఇంక మంత్లీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఈరోజు కిచెన్‌లో ఉన్న ఈ కింది షెల్ఫ్‌లు సర్దామని డిసైడ్ అయిపోయి మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా ఎక్కడ తెచ్చుకున్నాను. వాటి లింక్స్ అన్నీ కూడా నేను కింద అయితే ఇచ్చేస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయొచ్చు. సో, ఇవి ఇంతకుముందు ఎప్పుడో తెచ్చుకున్నటివేనండి. సో, నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను, ఉన్న స్పేస్‌లోనే మనకు స్పేస్ అనేది ఆహ్, ఎక్కువ అనేది తీసుకోకుండా ఉన్న స్పేస్‌లోనే ఎలా సర్దుకుంటాననేది కూడా మీకు ఒక మోటివేషన్ లాగా, ఒక ఐడియాస్ లాగా కూడా ఉపయోగపడతాయనేసి నేను చూపిస్తున్నానండి. ఈ మంత్లీ క్లీనింగ్ అనేది చాలా అంటే చాలా బెనిఫిట్ ఇది. మనము మంచిగా ఆలోచన చేస్తే మంత్లీ క్లీనింగ్ మనకు చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం అదే పనిగా కిచెన్ క్లీన్ చేయాలంటే అస్సలకు కుదరదు కదా! ఎన్నో పనులుంటాయి. ఇలా మంత్లీ క్లీనింగు అని పెట్టుకున్నాము అనుకోండి, మంత్లీ కూడా ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నది ఫస్టొచ్చేసి ఇక్కడ చూపిస్తున్నది చూసారు కదా! ఇది మల్టీ పర్పస్‌గా కూడా యూజ్ చేయొచ్చునండి. సైడ్ వచ్చినవి మటుకు ఈ ఏమంటారబ్బా! ఇనుపటివేనండి. ఇవి చూడడానికి మనకు షూ ర్యాక్ లాగా ఉంది కదండీ! మనం షూ ర్యాక్ లాగానే యూజ్ చేయొచ్చును. ఇలా నేనైతే కిచెన్‌లోకి షెర్వలుంటాయి కదండీ! అలాంటిది స్టోర్ చేసుకునేదానికి బాగుంటుంది. చూడడానికి బాగుంటుంది. మనకు మెస్సీగా కూడా కావు కదా! ఇలా సెల్ఫుల్లాగా ఇచ్చారు కాబట్టి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనేసి నా స్పేస్‌కు తగ్గట్టు ఇది మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు సైజులు అవన్నీ కూడా మనకు మెన్షన్ చేస్తారు కాబట్టి, నాకు షెల్ఫ్‌లో పడుతుందా లేదా అని నేను ఆలోచన చేసుకొని ఇలా అయితే తీసుకున్నానండి. ఒకప్పుడు ఓన్లీ గూట్లో మాత్రమే అలా సెరవలు పెట్టేదాన్ని. ఒకదాని మీద ఒకటి పెట్టడం వలన పడిపోవడము, ఏది కావాలి అనుకుంటే అది మాత్రమే మనం పిక్ చేసుకునేదానికి వీలుగా ఉండడం లేదండి. కిందిది కావాలంటే పైటి అనేది డిస్టర్బ్ అవుతూనే ఉంటాయి కదా! అందుకనేసి ఇలాంటి ఒక ర్యాక్ తీసి పెట్టుకున్నామనుకోండి, వేటికి వాటికి సెపరేట్‌గా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడడానికి మంచి లుక్ అనిపిస్తుంది. ఇది కాస్ట్ మరీ ఎక్కువైతే లేదండి. కొంచెం తక్కువగానే ఉంది. కావాలి అనుకునే వాళ్ళైతే మీషోలో అయితే నేను తీసుకున్నాను. ఇక్కడ ప్రతీది నేను సర్దుతూ మీకు చెప్తానండి. ఏది ఎక్కడ తీసుకున్నాను అనేసి కూడా. ఇవన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందే తీసుకున్నానండి. మీకు ఒక ఐడియా కోసం నేను ఎలా ఇల్లు సర్దుకుంటాను, ఒక ఐడియా కోసం ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండీ! సో, నేను ఎలా సర్దుకుంటాను అనేది మీకు ఇంతో అంతో యూజ్ అవుతుందనే ఉద్దేశ్యంతో అయితే చూపిస్తున్నానండి. అందుకనేసి ఇంక ఈరోజైతే చూపిస్తూ ఉన్నాను. సో, ఇదైతే నేను మీషోలో తీసుకున్నా. నాకు 400 అలా అయితే పడింది. ఇవి సైడ్స్ వచ్చేసి అవి ఇనుపటేనండి. కానీ మిడిల్‌లో షెల్ఫ్‌లాగా ఇచ్చారు కదా! అవి మటుకు ప్లాస్టికేనండి. ఎందుకంటే ఉండేది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి నేను కూడా ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు షూ ర్యాక్ లాగా ఉంది కాబట్టి ఇంక మొత్తం మనకు మెటల్ వచ్చేసి అదే అల్యూమినియమా, ఇనుము అంటారా? అదే వస్తుందిలే అని నేను కూడా అలానే అనుకున్నాను. కాకపోతే ఇంటికొచ్చిన తర్వాత చూస్తే సైడు చుట్టుకారం ఉండే ఫ్రేమయితే మనకు ఇనుమే ఇచ్చారు. ఆ సెల్ఫ్‌లాగా ఉండేది మట్టుకైతే అవైతే ప్లాస్టికేనండి. సో, నా దగ్గర ఉన్న ఇంకా షెరవలన్నీ కూడా ఆ సెల్ఫ్‌లలో అయితే సర్దేశాను. ఇంకా నెక్స్టు ఇటు సైడ్ వచ్చేసి ఇంకా అవన్నీ కొంచెం పెద్ద గోళాలంటాం కదా! అలాంటి కడాయిస్ అవన్నీ ఉంటే అవన్నీ కూడా పెట్టేశానండి. ఇక తర్వాత వచ్చేసి ఇంక కొంచెం స్పేస్ ఉంది కాబట్టి అందులో ఏమీ పట్టదు కాబట్టి మా ఇంట్లో చాటలైతే ఉంటాయండి. సో, ప్రతిదీ చెరుక్కుంటాం కాబట్టి చాటలైతే ఉంటాయి. అందుకనేసి ఆ కొంచెం స్పేస్ కూడా నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇలా చెరుకుండే చాటలైతే అలా పెట్టేశాను. సో, చూసారు కదా! ఎంత మంచిగా సర్దుకున్నానో. నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ఫ్ అండి. ఇక్కడ ఈ చూపిస్తున్న ఈ సెల్ఫ్‌లో వచ్చేసి ఇంక అన్ని పప్పులు, ఉప్పులు అంటే కొంచెం సంవత్సరం పొడుగుతా నిల్వ చేసుకుంటాం కదా! అలాంటి పప్పులైతే ఉంటాయండి. ఇవి అమ్మ వాళ్ళకు పండినేటివి, కొన్ని పండుకోకుండా ఉంటాయి కదండీ! అవి కూడా. అంటే వాళ్ళు వచ్చేసి పల్లెటూర్లలో ఉంటారు కాబట్టి జొన్నలు అలాంటివైతే పండుతాయి కాబట్టి నాకు పంపిస్తారండి. తర్వాత శనగలు కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళకు పండుతాయి కాబట్టి పంపిస్తారు. ఇంకా పండనేటివి కూడా వేరే వాళ్ళు పొలాలలో వేసింటారు కదండీ! వాళ్ళ దగ్గర నుంచయితే తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకు ఒక రూపాయి వచ్చినట్టు ఉంటుంది. మనం ఇక్కడ తీసుకుంటే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. కొంచెం డబ్బులనేది మనం సేవ్ చేసుకోవచ్చును. అలాగే మనం తీసుకోవడం వల్ల వాళ్ళకు ఒక రూపాయన్నా కొంచెం మిగులుతుంది కదా అనేసి
పల్లెకి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు పండించుంటారు కదండీ! వాళ్ళ దగ్గర నుంచయితే నేను తీసుకుంటానండి. సో, ఇంకా అవన్నీ కూడా అమ్మ చెరిగేసి ఇంకా అవన్నీ కూడా పంపించేస్తుంది. కానీ పంపించిన తర్వాత మన ఇంటికొచ్చిన తర్వాత కూడా మనం అప్పుడప్పుడు ఎండకనేది ఎండబెట్టుకుంటూ ఉండాలండి. లేదంటే పురుగు పట్టేస్తూ ఉంటాయి. ఇవి ఎందుకంటే మనకు సంవత్సరం పొడుగుతా నిల్వ ఉండాలి కదండీ! ఎప్పుడు అవసరం పడితే అప్పుడు శనగలైతే శనగపిండికి అలా అంతా ఒకేసారి కొట్టించుకోము కాబట్టి ఎంత అవసరమో అంత కొట్టించుకుంటూ మిగతావి అలానే పెట్టుకుంటాము. జొన్నలు కానివ్వండి, జొన్న పిండి కూడా ఎంత అవసరమో అంత కొట్టించుకుంటే మిగతా జొన్నలని అలానే పెట్టేసుకుంటాం కదా! ఇంక ఇవన్నీ కూడా ఇంకా ఇలా స్టోర్ చేసుకుంటాను అప్పుడప్పుడు. అందుకనే అండి ఇందాక నేను చెప్పినట్టు మనం మంత్లీ క్లీనింగ్ వల్ల మంచిగా ఆలోచన చేస్తే ఒక బెనిఫిట్ ఉంది అంటే ఇదేనండి. మనం ఒక డబ్బులు పెట్టి తీసుకున్న సరుకులు ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం నష్టపోకుండా ఉండాలి అంటే మనం రోజు మన లైఫ్‌లో ఎన్నో పనులుంటాయి కాబట్టి వాటి మీద అంత శ్రద్ధ అనేది మనం అంత కేర్ తీసుకోము కదా! అదే ఇలాంటి మంత్లీ క్లీనింగ్ అనేది ఒకటి మనం టైమ్ టేబుల్ ప్రకారము సెట్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి. మంత్లీ ఇలా క్లీన్ చేసుకుంటూనే మనం తెచ్చుకున్న ఉప్పులు, పప్పులు అవన్నీ కూడా మంచిగా ఉండాయా? లేవా? అప్పుడప్పుడు కూడా ఎండేస్తూ ఉండాలని మా అమ్మ అయితే చెప్తూ ఉండేదండి. అందుకనేసి అవి అదే పనిగా మనం ఎండేయలేము కాబట్టి ఇలాంటి మంత్లీ క్లీనింగ్ పెట్టుకున్నప్పుడు కంపల్సరీ వాటిని బయటికి తీస్తాం కాబట్టి ఒక గంట, 2 గంటలు మంచిగా ఎండలో ఎండబెట్టేసి మళ్ళీ వేటి వాటికి ప్లాస్టిక్ కంటైనర్‌లో వేసి పెట్టేసుకున్నామనుకోండి. మనం సంవత్సరం పొడుగుతా నిల్వ పెట్టుకున్నప్పుడు ఎటువంటి పురుగు పట్టుకోకుండా మనకు సంవత్సరం అంతా బాగుంటాయండి. అందుకనేసే మంత్లీ క్లీనింగ్ వల్ల బెనిఫిట్ ఉంది అనేది అని చెప్పాను కదా! ఇదొక బెనిఫిట్. ఇంకా తర్వాతొచ్చేసి ఇంక మనముకు ఎప్పుడు ఇలా క్లీనింగ్ స్టార్ట్ చేశామే అనుకోండి. ఇంట్లో ఏయన్నా పాతబడిపోయినటివి ఉండాయా? మనకు అవసరం ఉండాయా? లేవా? అవసరం ఉంటే మనం వాడుకుందాం. లేదంటే పక్కనోళ్ళకైనా ఇచ్చాం. అంతకు పక్కనోళ్ళు కూడా యూజ్ కావు అనుకునే వాటిని అవి అలా గూళ్ళల్లో అడ్డం లేకోకోకుండా మనకు పాత సామాన్లు అమ్మేవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళకు ఇచ్చినా కూడా మనకి ఎంతో అంతో డబ్బులనేది వస్తుంది కదా! ఇలా పాతవి పనికిరానిటివి ఏమన్నా ఉన్నా కూడా మనం మంత్లీ క్లీనింగ్‌లో తీసి పక్కన పెట్టేయొచ్చు కదా! అలాగా 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అందులోనూ మనకి ఇల్లు ఎప్పటికి నీట్‌గా కూడా ఉంటుంది. చూడడానికి నీట్‌గా ఉన్నా కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా! ఎంత చిన్న చిన్న పురుగులు ఎలా ఉన్నాయో మీరే చూశారు కదా! ఇలా మంత్లీ క్లీన్ చేసుకున్నామనుకోండి ఎటువంటి డర్టీ గానీ, చిన్న చిన్న పురుగులు కానివ్వండి అవి ఏమే గాని ఉండవు. గూట్లో ఉండేటివి మనం అప్పుడే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ పురుగు మనం పట్టించుకోకుండా ఉన్నామనుకోండి మన కంటైనర్‌లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలలోకి వెళ్ళిపోతుంది పురుగు. అప్పుడు మనకు పనికి 2 పనులైతే అవుతాయి కదా! సో, అందుకనేసి ఇలా మంత్లీ క్లీన్ చేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే కంపల్సరీ మంత్లీ క్లీనింగ్ అయితే పెట్టుకుంటానండి. అందులోనూ ఇలాంటి సెల్ఫ్‌లలో మనము మీరు గమనించారో లేదో నేను మొత్తం ఇప్పుడు ఈ సెల్ఫ్‌లొచ్చేసి మనకు వెడల్పొచ్చేసి ఆల్మోస్ట్ 1 మీటర్ దాకా అయితే ఉంటుంది కదండీ! వీటిలో ప్లాస్టికు రౌండ్ డబ్బాలు మనం వాడినామనుకోండి ఇవి ఈ సెల్ఫ్‌లో ఒక 3 గాని, 4 గాని రౌండ్ డబ్బాలు పడతాయండి అంతే. అంతకు మించి ఎక్కువైతే పట్టవు కదా! అదే నేను చూపిస్తున్న స్క్వేర్ టైప్ బాక్సులు అందులోనూ వైట్ బాక్సులులో మనం స్టోర్ చేసుకున్నామనుకోండి ఏ బాక్స్‌లో ఏముంది అనేది మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చును. చూడడానికి బాగుంటుంది. ఈజీగా కూడా మనకు చూడడానికి చిన్న డబ్బాలుగానే ఉన్నా కూడా మనకు గూడంతా పడతాయండి. ఇలాంటి స్క్వేర్ బాక్సులు తీసుకున్నామనుకోండి మనం పెట్టుకున్న ఆ ర్యాక్ ఉంటుంది కదా! మొత్తం కవర్ అయిపోతాయండి. అదే రౌండు ప్లాస్టిక్ డబ్బాలు యూజ్ చేసినామనుకోండి, రౌండు డబ్బాలు అంత వెడల్పుగా ఉండవు కదా! ఎనికిలా ఉండే స్పేస్ అంతా మనకు వేస్ట్ అవుతుంది. వేరేది పెడదామనుకునే అస్సలు పట్టదు. సో, అందుకనేసి నేనైతే రౌండ్ డబ్బాలైతే ఎక్కువ ప్రిఫర్ చేయనండి. ఇలాంటి స్క్వేర్ టైప్ బాక్సులే తీసుకుంటాను. మనకు వెడల్పుగా ఉంటాయి కాబట్టి మనకు ఎక్కువ పడతాయి. అందులోని ఒక డబ్బా మీద ఒక డబ్బా అయితే పెట్టుకోవచ్చును. నేను అలా ప్లాన్ చేసుకొని ఇలాంటి వైట్ డబ్బాలు స్క్వేర్ టైప్‌దైతే తీసుకొని ఎక్కువ గూట్లో రౌండ్‌దైతే ఒకటే పడుతుందండి. దాని మీద ఇంక ఏమే గాని అయితే పట్టవు. ఇలాంటి స్క్వేర్ బాక్సులు తీసుకున్నామనుకోండి మనకు వెడల్పుగా వస్తాయి. హైట్ తక్కువగా వస్తాయి కాబట్టి ఒకదాని మీద ఒకటైతే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. నేను పెట్టుకునే దాని ప్రకారం అయితే మనకు చూడడానికి బాగుంటుంది. ఏది కావాలంటే అది ఈజీగా ఇలా తీసుకోవచ్చునండి. ఈ డబ్బాలు పెట్టిన తర్వాత కూడా కొంచెం స్పేస్ ఉంటే అది కూడా వేస్ట్ చేయకోకుండా నా దగ్గర ఉన్న చాపింగ్ బోర్డ్స్ కానివ్వండి, సర్వింగ్ ట్రేస్ కానివ్వండి అవి ఉంటే అవైతే పెట్టేశాను. నాకైతే చాలా అంటే చాలా మంచిగా లుక్ అనిపించింది. తీసుకునే దానికి కూడా ఈజీగా కూడా ఉంది. ఇక్కడ చూపిస్తున్న ఈ పెద్ద డబ్బాలలో వచ్చేసి ఈ 2 దాంతల్లో వచ్చేసి నేను కంది బ్యాడులు అనేది స్టోర్ చేసుకోవాలండి.
కంది బ్యాళ్ళొచ్చేసి ఇంక అమ్మ వాళ్ళకి చెప్పాను. ఇంక అక్కడ వేరే వాళ్ళకి పండాయనమాట. అవి తీసుకొని ఇంక వాళ్ళే చెరిగేసి, తడిపేసి, ఇసిరేసి, చెరిగేసి ఇంక అన్నీ తిప్పలు పడి అమ్మ అయితే పంపిస్తుందండి. సో, ఇంక అవి పంపించిన తర్వాత ఇంక డబ్బాలులో స్టోర్ చేసుకోవాలి కాబట్టి డబ్బాలు కూడా ఇంక మంచిగా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇంక వాళ్ళు ఎప్పుడైతే పంపిస్తారో ఇంకప్పుడు ఇంక ఈ డబ్బాలలో ఏసి పెట్టుకుంటాను. ఆ తర్వాత వచ్చేసి ఇంక ఇది కూడా నేను మీషోలో తీసుకున్నానండి. మనకు ప్లేట్లు పెట్టుకునేది. ఇది కూడా ఈ కొంచెం స్పేస్ ఉంటే ఈ స్పేస్‌లో నాకు బాగా సెట్ అయిపోయింది అనేసి ఇక్కడైతే పెట్టాను. ఇంకా ఇక్కడ ప్లేట్ పెట్టుకునే దానికైతే నాకు ఎటువంటి ప్లేట్లు అయితే లేవు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇలా పెట్టేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది ఫ్రిడ్జ్‌లో ఉపయోగపడే ఒక ప్లాస్టిక్ డబ్బా అండి. మనం ఫ్రిడ్జ్‌లోకే కాదండి మల్టీపర్పస్‌గా కూడా యూజ్ చేయొచ్చును. దీంతో పప్పులు, ఉప్పులైనా వేసుకోవచ్చును. అండ్ ఇంకా ఏదో ఒకటి వేసుకోవచ్చును. ప్రస్తుతానికైతే నా దగ్గర ఖాళీగానే ఉంది. నెక్స్ట్ పక్కనుండే సెల్ఫ్‌లో కూడా నేను అది కూడా మీషోలోనే తీసుకున్నానండి. కొంచెం గోళం టైప్ ఉంటాయి కదా ప్యాన్‌లన్నీ పెట్టుకునేదానికి. అది కూడా ఈజీగా ఉంటుందండి. మనకు సెల్ఫ్ లాగా వచ్చింది కాబట్టి ఇంక తర్వాత అటు సైడ్ గ్రైండర్ ఉండి ఇంక దాని పైన వచ్చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పనికి మామూలుగా ఇంట్లోకి యూజ్ అయ్యే థింగ్స్ అన్నీ కూడా ఆ డబ్బాలో అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ పైన వచ్చేసి ఇంకా 2 ఇడ్లీ కుక్కర్లు అయితే ఉన్నాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఇంకా అది పెట్టాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇంకా మొత్తం ఎక్స్ట్రా ప్లాస్టిక్ కంటైనర్స్ అని ఇంకా ఫ్రిడ్జ్‌లోకి యూజ్ అయ్యేయి ఇంకా ఇంకా మల్టీపర్పస్‌గా యూజ్ అవుతాయి కదా అనేసి ఎక్స్ట్రా ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ ఒక చాట అయితే ఇలా పెట్టేశాను. ఇంకా ఫైనల్‌గా వచ్చేసి ఇంక నా లంచ్ అయితే యమ్మీ లంచ్ అయితే నాకైతే వేడి వేడి అన్నంలోకి ఆవకాయ అండ్ ఆమ్లెట్ నంజుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అమృతంలాగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఆమ్లెట్‌లో ఎక్కువ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని తిన్నారనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, నా లంచ్ కూడా అయిపోయిన తర్వాత ఒక పార్సల్ అయితే వచ్చిందండి. నేను ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకైతే శారీ కలర్ కానివ్వండి, ఎస్పెషల్లీ దానికొచ్చిన బ్లౌజ్ డిజైను, బ్లౌజ్ కలర్ నచ్చి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు దీని కాస్ట్ వచ్చేసి 1600 అయితే పడింది. 1600 అయితే పడింది. ఇది అన్‌స్టిచ్డ్ బ్లౌజే నేను తీసుకున్నానండి. నా కొలతలకు తగ్గట్టు నేను నా టైలర్ దగ్గర అయితే స్టిచ్చింగ్ చేపించుకుందామనేసి ఇంగా రెడీ అయిన తర్వాత వేర్ చేసిన తర్వాత ఎక్కడ తీసుకున్నాను అనేది కూడా ఒక షార్ట్‌లో అయితే నేను మెన్షన్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుందండి. నాకు 1600 అంటే కాస్ట్ తక్కువే అనిపించింది. ఫస్ట్ టైం ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే ఆర్డర్ పెట్టాను. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ శారీ కానివ్వండి, దానికొచ్చిన లేస్ కానివ్వండి, దానికొచ్చిన ఎంబ్రాయిడింగ్ అయితే బ్యూటిఫుల్‌గా ఉందండి. ఆ బ్లౌజ్ వచ్చేసి మల్టీపర్పస్‌గా కూడా మనం యూజ్ చేసి వేరే వేరే శారీస్ మంది కూడా మనకు సెట్ అవుతుంది. అందుకనేసి నేను బ్లౌజ్ కోసమే అయితే తీసుకున్నానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఒకసారి చెక్ చేయండి. సో, తర్వాత వచ్చేసి ఇంకా ఇదేనండి ఈరోజు ఈ వీడియో అయితే మీకు నచ్చింది. ఇంతో అంతో ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ వేయడం అయితే అస్సలు మర్చిపోదండి. నేను కిచెన్ ఎలా సర్దుకున్నాను, నా ఆలోచన విధానం ఎలా ఉంది, నేను చెప్పిన కొన్ని యూజ్‌ఫుల్ అయ్యే టిప్స్ కూడా మీకు మెన్షన్ చేశాను కదా! అవన్నీ కూడా ఎలా అనిపించాయి అనేది కూడా నాతో అయితే షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి. సో, చూసారు కదా బ్లౌజ్ అయితే ఎంత బాగుందంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.